హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లేజీనెస్ని ఎలా తగ్గించుకోవాలి, మనం అనుకున్నది ఎలా సాధించగలగాలి అనే విషయాన్ని ఒక చిన్న స్టోరీతో మీ ముందుకైతే తీసుకొచ్చాను. అలాగే మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా వీడియో చివరిలో ఉంటుంది. వీడియో చూసేయండి. నవేడేస్ చాలామంది బద్ధకంతో లేజీనెస్తో ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ బద్ధకంతో సోమరితనంతో వాళ్ళు ఏది చేయాలో ఏది కావాలనుకుంటున్నారో వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోలు అన్నీ కూడా మర్చిపోయి పోస్ట్పోన్ చేసుకుంటూ తమ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇంతకీ నేను దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు? మన కోసమే చెప్తున్నా. లేజీనెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఒక మంచి స్టోరీతో మిమ్మల్ని ఖచ్చితంగా మోటివేట్ చేస్తాను అని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చేసినటువంటి కొన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ, అలాగే మేము ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్ళాము అరుణాచలంకి గిరి ప్రదక్షిణ కోసం, దాన్ని కూడా చూపిస్తూ ఇక్కడ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకీ మనం లేజీనెస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఎలా సోమరితనం అనేది మనం తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనకుంటే సోమరితనంతో మనం ఎన్నో రకాల అవకాశాలను అయితే కోల్పోతూ ఉంటాం. మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని ఖచ్చితంగా చేయలేకపోతాం. నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను చదువుకోకుండా ప్రతిరోజు కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడట. అయితే చదువుకో అని తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా అతను ఆ పిల్లవాడు అసలు వినేవాడు కాదు. ప్రతి ఒక్కటి కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు. స్నానం చేయమన్నా, ఫుడ్ తినమన్నా, ఇలా ఏది చేయాలన్నా కూడా రేపు చేస్తా, సాయంత్రం చేస్తా, ఎల్లుండి చేస్తా అని ప్రతి ఒక్కటి కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు. చాలా లేజీగా అయిపోతాడు. కనీసం పక్కన ఆయన ఏ చేయాలో దాన్ని కూడా చేయలేకపోతూ ఉన్నాననే సమస్య అతను దాని గురించి అస్సలు ఆలోచించేవాడే కాదు. తను ఎంతసేపు పడుకొని ఉండడం, పనులన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండడం, చదువుకోమంటే చదువుకోకుండా ఉండడం, ఎంతసేపు ఒక పక్కన పడుకొని లేజీగా అలాగే ఉండిపోతూ ఉండేవాడు ఆ పిల్లవాడు. ఇదంతా గమనించిన తన పేరెంట్స్ అయితే దాన్ని అసలు కంట్రోల్ చేయలేక ఏం చేయాలో తెలియక ఒక హాస్టల్లో అయితే జాయిన్ చేస్తారు. అతడు అక్కడ కూడా చదువుకోకుండా ఎంతసేపు వాళ్ళ మధ్యలో కూర్చొని టైంపాస్ చేస్తూ ఉండేవాడు ఈ లేజీ ఫెలో. అయితే అక్కడ కూడా పిల్లల మధ్యలో కూర్చొని చిట్చాట్ చేసుకుంటూ అలా టైం అయితే వేస్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ చదువుకోవడా అంటే చదువుకునేవాడే కాదు. గురూజీ ఎవరైతే ఉన్నాడో ఆయనకి తెలివి చెప్పాలి, వీనికి ఇట్లా అయితే కాదు అని ఆయన కూడా ఒకసారి ఆలోచించి, నీకు ఒక బంగారమైన అవకాశం ఇస్తున్నాను బేటా, సో ఇదిగో ఈ రాయి తీసుకో, ఈ రాయితో ఏ ఐరన్ అయితే నువ్వు మంచిగా దాన్ని రాస్తావో అది గోల్డ్ అయిపోతుంది. ఈ అదృష్టం నీకు ఒక్కనికే ఇస్తున్నా. కాకపోతే కండిషన్ ఏందంటే నేను ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ నేను తిరిగి రేపు సాయంత్రం వస్తా. అప్పటి వరకు నువ్వు ఎన్ని ఐరన్లోకి రాస్తావో ఆ గోల్డ్ లాగా తయారు చేసుకో, అది నీకే లభిస్తుంది అని అన్నాడు. చాలు, నా జన్మ ధన్యమైపోతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, మీరు ఎక్కడికి పోయినా చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, ఈ సాయంత్రం పూట ఐరన్ అనేది మనకు ఏడ దొరుకుతుంది? షాప్లో పొద్దున పోయి మార్కెట్లో ఎక్కడైనా ఏదైనా ఐరన్ అమ్ముతారేమో అని సెకండ్ హ్యాండ్కి వేస్ట్ ఐరన్ ఏదైనా దొరుకుతుందో దాన్ని నేను కొనుక్కుంటా అని చెప్పి పొద్దున్నే లేచి తిని పడుకుంటా అని చెప్పి పడుకుంటే పొద్దున్నే లేచిండు. అయితే పొద్దున్న లేవడం అంటే 10 గంటలకు 12 గంటలకు ఓ క్లాక్ అన్నమాట. లేజినెస్ పిల్లోడు కదా, సో లేయంగానే మళ్ళా ఏనాడు ఏది అంత కావాలో ఏది వద్దో అనేది ఆలోచించకుండా ఏదో రీల్స్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అది ఇది చూసుకుంటూ టైం పాస్ అయితే చేసేస్తాడు. మధ్యాహ్నం అయిపోగానే ఆకలి కడుపు మళ్ళా ఆకలి వేస్తుంది కదా, మధ్యాహ్నం అన్నం తిన్నాడు. మంచిగా ముద్దుగా ఫుడ్ అంతా తినేసిన తర్వాత బాడీ అయితే అస్సలు సహకరించలేదు అతనికి. మళ్ళీ పడుకొని ఉండిపోయాడు. గురూజీ అయితే ఇంకా వచ్చాడు స్కూల్కి. పోలీ ఐరన్ తెచ్చుకో చాలు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నువ్వు అవకాశం ఇచ్చాను, నీ జీవితం చేంజ్ చేసే అవకాశం ఇది, నీకు గోల్డ్ అన్లిమిటెడ్ అనేటిది దక్కుకుంటే నీవు నీ చేతులారా అనేటిది దీన్ని ప్రపోజ్ చేయవచ్చు, వచ్చినావు ఇంకా నీ జన్మకు ఈ రాయి నీకు ఇచ్చే సమస్యనే అని చెప్పి, చేతులారా నీవే పోగొట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని నీ సక్సెస్ని అన్నీ కూడా కోల్పోతున్నావు అని చెప్పి స్వామీజీ అయితే చెప్తాడు. పొగుడుతున్నావు, నీ సక్సెస్ నువ్వే చేతికి అందించుకోవాలని పిల్లవాడికి గురూజీ అయితే చెప్తాడు.
పెద్ద ఆపర్చునిటీ అనేది నేను లైఫ్‌లో కోల్పోయినా ఇక్కడి నుంచి ఆ ఆపర్చునిటీ కూడా కోల్పోనని ఆ రోజు నుంచి ఆ పర్సన్ రియలైజ్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకుంటూ తనకు ఏది కావాలో, ఏది వద్దో అని ప్రతి ఒక్కదాని మీద ఫోకస్ చేసుకుంటూ ఖచ్చితంగా ఆ పిల్లవాడు సక్సెస్ అవ్వడానికి చాలా వరకైతే ట్రై చేస్తాడు. కానీ ఫైనల్‌గా అతను ఆ గోల్డ్ కాయిన్స్‌నైతే రాయినైతే ఖచ్చితంగా ఐరన్ తోటి తయారు చేసి తన జీవితాన్ని సక్సెస్‌గా చేసుకోవడానికి ఖచ్చితంగా సోమరితనం లేకుండా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడే ఖచ్చితంగా మనం ఏది కావాలనుకుంటే అది దక్కుతుందనే విషయాన్ని ఆ పిల్లవాడికి ఆ రోజు అర్థమవుతుంది. ఇక తర్వాత ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా కష్టపడడం స్టార్ట్ చేస్తాడు. పెద్ద అచీవ్‌మెంట్లు అన్నీ కూడా సాధిస్తూ స్కూల్ ఫస్టు, కాలేజ్ ఫస్టు ఇలా వచ్చి ఒక బిజినెస్ పర్సన్‌గా అయితే నిలిచిపోతాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం ఎప్పుడైతే పనిని వాయిదా వేస్తూ ఉంటామో ఆ పని అలాగే నిలిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏది కావాలనుకుంటున్నామో దానికోసం మనం ఎప్పుడైతే శ్రమిస్తామో ఖచ్చితంగా మనం దాని యొక్క రిజల్ట్స్‌నైతే మనం చేతికైతే తీసుకోగలుగుతాం. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మనీని గానీ, టైంని గానీ అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి అవి పోతే మళ్ళీ మన చేతిలోకి అస్సలు రావు. దానికోసం మనం మళ్ళీ కూడా ఎన్నో రకాలుగా కష్టాలన్నిటిని కూడా ఎదుర్కొంటూ వాటిని చేతిలోకి తీసుకోవడానికి చాలా అంటే చాలా వరకు టైం పడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది మన జీవితం. మన జీవితాన్ని మనమే దాన్ని పాజిటివ్ వేలో, మోటివేషనల్ వేలో మనమే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన జీవితంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం అసలు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా జీవితాలు అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ దానికోసం దాని గురించే ఆలోచిస్తూ మీ టైంని కానీ, మనీని కానీ వేస్ట్ చేసుకోకుండా ఉండాలి. టైం అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్ థింగ్ అండి. దాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఉన్న కొద్ది టైంలోనే మనం పనికిరాని వాటి కోసం, పనికిరాని వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోకూడదు. మనకు ఎవరైతే ఇంపార్టెంటో మన లైఫ్‌లో మన కోసం కొంతమంది జీవిస్తూ ఉంటారు కదా! వాళ్ళ కోసం మాత్రమే మన టైంని గానీ, మనీని గానీ ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా ఎవరి కోసమో, ఊర్లో వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే వేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే తెప్పిస్తూ ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని కోల్పోవడానికి ఒకే ఒక్క క్షణం చాలు. అది మళ్ళీ తిరిగి అస్సలు రాదు. ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే నమ్మకం అనేది చాలా వాల్యుబుల్ పాయింట్. ఈ రోజుల్లో నమ్మకంగా ఎవరూ లేరు. కానీ ఆ నమ్మకాన్ని మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గరే నిలబెట్టుకోకపోతే ఇంకెవరి దగ్గర నిలబెట్టుకుంటాం? అస్సలు ఎవరి దగ్గర నిలబెట్టుకోలేం. ఎందుకంటే మనల్నిగా చూసేవాళ్ళు ఎవరో తెలుసా? మన ఇంట్లో వాళ్ళే. మనకు ఇష్టమైన వాళ్ళే. ఈ పాయింట్‌ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వాళ్ళ కోసం మీరు ఏదైతే చేస్తారో, టైంని వేస్ట్ చేయకుండా ఏదైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ఎప్పుడైతే చూపిస్తారో మీ నమ్మకం ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా మీరు వాళ్ళు బాధపడేటటువంటి పనులు ఏవి కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకిచ్చే వాల్యూ ఎంత హై లెవెల్‌లో ఉంటుందంటే దాన్ని మీరు అసలు అంచనా వేయలేరు కూడా. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా, లేజీగా ఉండకుండా, బద్ధకంగా ఉండకుండా మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని కోసం కష్టపడడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన జీవితం స్టార్ట్ అయినట్లు. అలా కాకుండా లేజీగా ఒక మూలన కూర్చొని ఏ పని చేయకుండా రేపు చేద్దామని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం కాలాన్ని గడిపేస్తూ ఉంటామో ఇక అంతే మన జీవితం ఆ రోజుతో పతనం స్టార్ట్ అయినట్లే. ఎందుకంటే మనం ఏది కూడా రీచ్ అవ్వలేం. ఎందుకంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ వస్తువుల్ని అక్కడే వదిలేస్తూ, ఎక్కడ పనిని అక్కడే వదిలేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎప్పటికీ కూడా మనం అనుకున్న గోల్‌నైతే అసలు రీచ్ అవ్వలేం. మనం రీచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కష్టపడాలి. దానికోసమే మనం టైం అనేది కేటాయించాలి. అలాగే మన ఇంట్లో కొన్ని సార్లు పిల్లలు కూడా చాలా లేజీగా ఉంటారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మనం లేజీగా ఒక మూలన కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటామో మొబైల్ చూస్తూ, ఇక పిల్లలు కూడా అదే స్టార్ట్ చేస్తారు. మనం పెద్దలం ఏదైతే మనం వాళ్ళ ముందర చేస్తూ ఉంటామో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా ఇంప్రూవ్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏ పాయింట్‌నైనా కూడా క్యాచ్ చేసేస్తారు. ఎందుకంటే నౌ ఎ డేస్ పిల్లలు చాలా ఇంటెలిజెంట్
అని అందరికీ తెలుసు. అందుకే పిల్లల్ని కూడా మనలాగా సోంబేర్లాగా సోమరితనంతో లేజీనెస్తో వాళ్ళ జీవితాలు కూడా అస్సలు పాడు చేయకూడదు. మనం చిన్న చిన్నగా వాళ్ళని మోటివేట్ చేస్తూ స్మాల్ గేమ్స్ కానీ, అలాగే వాళ్ళకి ఏదైనా చిన్న పనులు కానీ అలా చెప్తూ వాళ్ళని చదివించుకుంటూ ఎప్పుడు ఏది చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక ప్లానింగ్ అనేది వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనమే చెప్పాలి. అప్పుడే ఖచ్చితంగా పిల్లలు కూడా మనం చెప్పేదాన్ని ఒకరోజు కాకపోయినా తర్వాత నెక్స్ట్ వీక్ నుంచైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వటానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అయినా మన కోసమైనా కూడా వింటారు. కానీ మనం చెప్పే విధంగా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా కొట్టేసి బెదిరించేస్తే వాళ్ళు అస్సలు వినరు. దాన్ని అప్పుడే వింటారు కానీ తర్వాత మళ్ళీ మర్చిపోయి యథావిధిగా మనం ఏం చేస్తున్నామో దాన్నే కాపీ చేస్తూ ఉంటారు. అందుకే పిల్లల ముందు మనం జాగ్రత్తగా మన లేజినెస్ని మనం చూపించుకోకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ని చూపించుకోకుండా మనమే పాజిటివ్గా మోటివేషనల్గా పిల్లలకి మనం ఇంట్లో కనిపిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పీడ్గా ప్రతి పని కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనం బద్ధకంగా లేజీగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. కొన్ని ప్లాన్స్ని అయితే మనం బుక్లో రాసుకోవాలి. అప్పుడే మనం ఏ టైంకి ఏది చేయాలనేది మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏది ఫాలో అవ్వకుండా ఉంటే మనకు ఏది ఎప్పుడు చేయాలో తెలియక ఏదో ఒకటి చేసేస్తాం. అలా కాకుండా ఒక మూలన సోమరితనంతో అలానే కూర్చొని ఉండిపోతూ ఉంటాం. అందుకే మనం ఏది చేయాలనుకుంటున్నామో, ఈరోజు ఏది చేయాలనుకుంటున్నాం, రేపు ఏది చేయాలనుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా స్ప్లిట్ చేసుకుంటూ పనిని డివైడ్ చేసుకొని ఏ రోజున ఏ పని చేయాలి అనేది మీరు ముందుగానే బుక్లో అయితే రాసుకోండి. లేదా అట్లీస్ట్ మీ మైండ్కైనా ఫీడింగ్ అయితే ఇవ్వండి. అప్పుడే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయగలుగుతారు, సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికోసం ఇప్పటి నుంచే కష్టపడడం స్టార్ట్ చేయండి. మీ లేజినెస్ని కానీ సోమరితనాన్ని కానీ ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే వదిలేయడానికి లేదా రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచే మీ జీవితం కూడా మంచి బాటలో వెళ్ళడానికి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. దయచేసి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం ఇప్పుడు మనసు పలికే మాట. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాన్ని మీరే నిలుపుకోవడానికి అవకాశం వెతుక్కోండి.